నాయనా, కొత్త సంవత్సర శుభాకాంక్షలు రా. ఈ కొత్త సంవత్సర శుభాకాంక్షలతో మీకు ఒక ప్రేమ లేఖని మీ ముందు పెట్టదామని నిర్ణయించుకున్నాను. అది ఇంటర్మీడియట్ ఎప్పుడో రాసినట్టుగా ఉంది ఈ ప్రేమ లేఖని. ఆ, కాబట్టి అది మీకు వినిపిద్దామని అనుకుంటున్నాను. కవిత పేరు పిలు పిలుపే కదా. అయితే ఈ ప్రేమ లేఖ రాసే ముందు ఒక 2 విషయాలు మీకు చెప్పాలి. ఆ, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు. ఆ ఆ తర్వాత ఆ అబ్బాయి అమ్మాయి విడిపోయారు. అమ్మాయికి పెళ్ళయింది. 2 పిల్లల తల్లి అయ్యింది. ఒకరోజు పండుగగా ఆవిడ వచ్చింది ఇంటికి. వచ్చినప్పుడు మరి ఈడు ఖాళీగా ఉన్నాడు కదా, కాబట్టి వీడు ఒక లేఖ రాసి పంపించాడు. పంపిస్తే ఆవిడ వస్తుందో రాదో అని ఆ సందర్భంలో ఈ ప్రేమ లేఖని నేను రాశాను. వినిపిస్తానా? కాకితో కబురంపాను వస్తుందా రాదా అని ఆశతో ఎదురెళ్ళాను. వస్తున్న ఆమెను ఆహ్వానిద్దామని పెద్ద తరహాలో పక్కకు తప్పుకుంది. ఎందుకు పిలిచావో ముందు చెప్పమంది. ప్రియా అని పిలవచ్చా? ఎందుకంటే పెళ్ళైన దావి కాబట్టి. ప్రియా అని పిలవచ్చా? ఎందుకంటే పెళ్ళైన దానివి కాబట్టి. పిలవచ్చే అనుకుంటున్నా ఒకనాటి ప్రియురాలవు కాబట్టి. చెప్పవే, మౌనం అర్ధాంగీకారం తెలుసా అన్నాడు. గడిచిపోయిన ఆ రోజులు తిరిగొస్తే బాగుండు. అల్లుకున్న ఆశలు చెప్పుకున్న ఊసులు నిజమైతే బాగుండు. మనం ఎక్కడికైనా పారిపోదామా అని నువ్వు అన్నప్పుడు నిజంగా అలా చేసుంటే బాగుండు. తెగించి మన ప్రేమ విషయాన్ని మన పెద్దలకు చెప్పుంటే బాగుండు. మళ్ళీ ఆ భగవంతుడు నా కోసం నిన్ను నా చెంతకు పంపిస్తే బాగుండు. ఎంత ఆశ నాకు! అదే ఆశ ఉందా నీకు? ఇప్పటికే 2 పిల్లలు నీకు. నా జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి నీకు. అవునా? చెప్పు ప్రియా అని అడిగాడు. అప్పుడు ఆమె అంటుంది, ఏమని చెప్పను? తెలిసి తెలియని వయసులో ప్రేమించాను. తెలిసి తెలియక ఏవో లేఖలు రాశాను. అవి నీ వద్ద ఉంటే ఎంత ప్రమాదమో గ్రహించాను. మనసువైతే మనసుంటే నావి నాకు ఇచ్చాయి ప్లీజ్. అంటే ఏవో సరదాలు సంతోషాలు కొడుతుంది. అప్పుడేదో రాసేసింది లేఖలు. ఆ లేఖలు ఫ్రీడ్ దగ్గర ఉంటే బ్యాక్ మే చేస్తుంటని తిరిగి ఇచ్చేమంది. ఈ కవితని నేను ఇంటర్మీడియట్లో రాశాను ఆయన. పిలుపే కదా అని. బాగుందే అనుకుంటున్నాను నేను. మరి యూట్యూబ్లో కూడా ప్రేమ లేఖలు పెడుతున్నారు కదా, మరి ఈ లేఖ చదివి విని ఎంతమంది స్పందిస్తారో చూడాలనుకుంది. స్పందన తక్కువలాగా ఉంది, తిట్లు ఎక్కువలాగా ఉన్నాయి నాకు. ఉంటాను మరి, అయితే మరొక దీంతో వస్తాను.